చెల్లెమ్మా, అన్నయ్య. చిన్నప్పుడు భుజాల మీద ఎత్తుకొని ఆడిచిన జ్ఞాపకం కళ్ళ ముందు ఇంకా అలాగే ఉంది. అప్పుడే నీకు పెళ్ళైపోతుందా అంటే నిజమేనా అనిపిస్తుంది చెల్లెమ్మా. ఇప్పటిదాకా నాకు నాన్నలా తోడున్నావు, అమ్మలా అనురాగం పంచావు. నాకు పెళ్ళైనా కూడా నీ మమకారం నాకెప్పుడు ఇలాగే ఉంటుంది కదన్నయ్య. ఏం మాటలు చెల్లెమ్మా. నీ కంటికి కన్నీరు లాంటి అన్నయ్య. సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు. నా పెళ్లి చూడాలన్న కోరిక తీరకుండానే నాన్న మనల్ని వదిలి వెళ్ళిపోయారు. ఆయనుండుంటే మైక్ సెట్టులా ఇల్లంతా ఆయన మాటలే వినిపిస్తూ ఉండేవి. సంతోషంతో ఆయన ముఖం సీరియల్ బల్బుల్లా వెలిగిపోయేది. ఊరుకో మీనాక్షి. శుభమాని పెళ్లి చేసుకోపోతూ ఆ కన్నీళ్ళేంటి? నువ్వేడిస్తే పైనుంచి చూస్తూ నాన్నింకా బాధడిపోతారు. అవును మీనాక్షి, నువ్వు సంతోషంగా ఉంటేనే మావయ్య గారు కూడా పైన సంతోషంగా ఉంటారు. పద, ఆయన ఫోటో దగ్గరికెళ్ళి ఆశీర్వాదం తీసుకుంది గాని. కార్తీని కూడా తీసుకొస్తే ఇద్దరు కలిసి నాన్న ఫోటోకి దండం పెట్టుకుంటారు. రామ్మా. కార్తీక్, రా, నాన్న ఫోటోకి దండం పెట్టుకోండి. మీనాక్షి, అమ్మా మీనాక్షి. అన్నయ్య, మావయ్య ఇంకా రాలేదా? రాలేదమ్మా, వస్తారులే. వస్తారులే మీనాక్షి, బిజీగా ఉండుంటారు. పొద్దున్నుంచి ఇదే మాట చెప్తున్నా వదినా. నేనొద్దంటున్నా పెళ్లి కూతుర్ని చేశారు. నేనిప్పుడే మావయ్యతో మాట్లాడాలి. అన్నయ్య, ఒకసారి మావయ్యకి ఫోన్ చేసివ్వు నాకు. ఇప్పుడు ఇది డాడీతో మాట్లాడిందంటే ప్లాన్ అంతా సర్వనాశనం అవుతుంది. తీసుకోమ్మా. అన్నయ్య, కట్టయిపోయినట్టుంది. మళ్ళీ చేద్దాం. అదేంటి? పెద్దన్నయ్య, పద, మావయ్య దగ్గరికి వెళ్ళి నాకు పెళ్లి కుదిరిన విషయం చెప్పి ఆశీర్వాదం తీసుకునొద్దాం. పద. మీనాక్షి, నా మాట విను. డాడీ మీటింగ్లో ఉన్నారు. నువ్వు వెళ్తే కోప్పడతారు. నీ పెళ్లికి గ్యారంటీగా వస్తారు. మీటింగ్లో ఉంటే అయ్యేదాకా ఆగుతాం పెద్దదినా. అత్తయ్యని మావయ్యని నేను దగ్గరుండి పిలిస్తే నాకు తృప్తిగా ఉంటుంది వదినా. పెళ్లి కూతుర్ని చేశాక పెళ్ళయేంత వరకు ఊరి పొలిమేర దాటకూడదు మీనాక్షి, అరిష్టం. పెద్దవారు మీరైనా తనకి చెప్పకుండా అలా చూస్తారేంటి? నుదుటిన బాసకం కట్టుకున్నాక పొలిమేర దాటటం అమంగళం. వద్దు మీనాక్షి. మంచిది కాదని చెప్పాక వెళ్ళడం దేనికి మీనాక్షి? కొంతసేపు అయ్యాక మళ్ళీ మామయ్యకి ఫోన్ చేద్దాం. ఈ పెళ్లి విషయం చెప్పేద్దాం, సరేనా?
మీనాక్షి, ఏమైనా కావాలా? ఉదయం నుంచి నువ్వేమీ తినలేదు కదా? మజ్జిగ కానీ ఇంకేమైనా కావాలా? నాకు నిజం కావాలి పెద్దదినా. అవును పెద్దదినా, నువ్వు నా దగ్గర నిజాన్ని దాచి నన్ను మోసం చేయాలని చూస్తున్నావు. నాకేదో కీడు శంకించి ఈ పెళ్లి వద్దన్నందుకే తల్లి మాట కాదంటావా అని బాధపడ్డావు. మరి అదే తల్లి బిడ్డని మోసం చేస్తుంటే నాకెంత బాధగా ఉంటుంది. మీనాక్షి, నేను నిన్ను మోసం చేయడం ఏంటి? నీ మాట పెదవి నుంచే వస్తుంది తప్ప మనసు నుంచి కాదు వదినా. ఇదే మాట నేను నిన్నన్నానని ఇప్పుడు నాకు బదులు చెప్పావా? నేను అడిగిన ప్రశ్నకి దాచకుండా బదులు చెప్పమంటున్నాను. నిన్నటి నుంచి మావయ్య ఇప్పుడొస్తారు అప్పుడొస్తారు అంటూ నన్నెందుకు ఏమార్చాలని చూస్తున్నావు? మీనాక్షి కళ్ళు చెక్ చేయడానికి అమెరికా నుంచి డాక్టర్ వచ్చాడని చెప్పి చెకప్కి తీసుకెళ్ళడానికి మీనాక్షిని రెడీగా ఉంచమని బేబీకి కాల్ చేసి చెప్పాలి. మావయ్యకి నేను ఫోన్ చేయాలనుకుంటే ఎందుకు చేయకుండా అడ్డుపడుతున్నారు? కార్తిక్ దీని మెళ్ళలో 3 ముళ్ళు వేసే వరకు దీని దగ్గర ఫోన్ ఉండకూడదు. బేబీ కాదు, డైరెక్ట్గా మీనాక్షికి చెప్తే చాలా సంతోషిస్తుంది. చెప్పు వదినా. మీనాక్షి, డాడీ నిజంగానే మీటింగ్లో ఉన్నారు. ఇందాక నాతో మాట్లాడారు. తప్పకుండా మీ పెళ్లికి వస్తానని నాతో చెప్పారు. నువ్వు హ్యాపీగా ఉండు, అంత సవ్యంగానే జరుగుతుంది. ఏంటి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది? అల్లుడికి ఫోన్ చేస్తే బెటర్. అమ్మా, పెళ్లి కూతురు తీసుకురండి. అలాగే పంతులు గారు. హలో హలో, పూలదండలు తెమ్మని చెప్పి చాలాసేపు అయింది. ఎక్కడున్నారా? తొందరరా. హలో హలో, హలో హలో. పూలదండలేంటి అల్లుడు? నేను భానుమూర్తిని మాట్లాడుతున్నాను. మావయ్య మీరా? మీరని చూసుకోకుండా అట్లా మాట్లాడేశాను, ఏమనుకోవద్దే. సర్లే కానీ మీనాక్షికి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. అందుకే నీకు కాల్ చేశాను అల్లుడు. నేను మొన్న ముంబై వెళ్ళి మీనాక్షి కంటి చెకప్ కోసం అమెరికా డాక్టర్ని తీసుకొచ్చాను. మీనాక్షిని హాస్పిటల్కి తీసుకొస్తే చెకప్ చేయిస్తాను. మీరు రెడీగా ఉండండి. అంటే మావయ్య, అది ఈరోజు ఎక్కడున్నా వాళ్ళడు? ఏదో సన్నాయి మేళం వినిపిస్తోంది. ఇందాకేదో పూలదండలన్నా. ఎవరిదైనా పెళ్ళా? అవును మావయ్య, మీకు ఈ విషయం చెప్పినందుకు నన్ను క్షమించేసేయండి. ఈరోజు మీనాక్షి పెళ్ళి. కనీసం నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా సడన్గా మీనాక్షికి పెళ్ళి అంటాడు. నేను చచ్చాననుకున్నారా? అయ్యో, అయ్యేం మాటలు మావయ్య. అనుకోకుండా సంబంధం కుదిరింది. మీకు చెప్పాలనుకుంటే స్థాయి తక్కువ వాడని, మీనాక్షిని పెళ్లి చేసుకోవద్దంటారని మీకు చెప్పలేదు.
రోషిని మీకు చెప్పొద్దని చెప్పింది. స్థాయి తక్కువవాడా? అంటే ఏ పని చేస్తాడు? అంటే కార్ డ్రైవర్ మాయా. కారు డ్రైవరా? ఏంటలుడు నువ్వు చెప్పేది? మీనాక్షి పెళ్లి చేసుకునేది కారు డ్రైవర్నా? ఏంటి, రోషిని అడ్డుపడిందా? అవును మాయా. నేనిప్పుడే అక్కడికి వస్తున్నాను. నేనొచ్చే వరకు మీనాక్షికి తాళి కట్టించొద్దు. నా మీద గౌరవం ఉంటే నేను చెప్పినట్టు విను. సరే మాయా. మీనాక్షి, పంతులు గారు రమ్మంటున్నారు, పద. నమస్కారం అండి భానుమూర్తి గారు. 5 నిమిషాల్లో నేను అక్కడికి వస్తున్నాను. నాకు పర్సన్ మీద అనుమానం ఉంది. మీరు నాతో రావాలి. సరే సార్, వస్తాను. హ్మ్. సార్ నమస్తే. హ్మ్. కానిస్టేబుల్స్ మీరు ఎక్కండి. నువ్వు కూర్చో మీనాక్షి. మీనాక్షి, కూర్చో. అన్నయ్య, మావయ్య వచ్చే వరకు నేను పెళ్లిపీటల మీద కూర్చోను. ఏమైంది? చిన్నపిల్లల ఏంటిది మీనాక్షి? నువ్వెన్నైనా చెప్పు పెద్దదిలా. మావయ్య వస్తేనే నేను ఈ పెళ్లి చేసుకుంటాను. మావయ్య వచ్చేస్తున్నారమ్మా. 20 నిమిషాలు ఇక్కడ ఉంటా అన్నారు. నిజమేనా అన్నయ్య? నేను నీకు అబద్ధం చెప్తాను చెల్లెమ్మా. ఇప్పుడే మావయ్యతో ఫోన్లో మాట్లాడా. మీనాక్షి, మావయ్య వస్తున్నాడు కదా, కూర్చో. తాళి కట్టేలోపు వచ్చేస్తాడులే. కూర్చోమ్మా.
तां पद्मिनीं शरणमहं प्रपद्ये मे लक्ष्मीर्मेण सदां त्वां भजे आदित्यवर्णे तपसो जातो वनस्पतिस्तवो ओदम् हिरण्यवर्णां हिरण्यं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदोम आवह श्रियं देवीमुपक्वये देवी पुष्टां कां दोस्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तत्तां तर्पयन्तीं मे स्थितां पद्मवर्णां तामिहोपक्वये श्रियं चन्द्रां प्रभासां यस्सा ज्वलन्तीं श्रियं लोके देवदूतामुदारां तां पद्मिनीं शरणमहं प्रपद्ये मे लक्ष्मीर्मेण सदां त्वां वृणे आदित्यवर्णे तपसो विजातो वनस्पतिस्तव वृक्षो ओदबिल्वः హలో హలో పంతులు గారు 10 నిమిషాల్లో పెళ్లి జరిపిస్తే మీకు 10,000 ఇస్తాను. అలాగే అలాగే సరేనమ్మా అలాగే మీనాక్షి నువ్వు నా చేతుల్లో అయిపోయావే. అమ్మా అందరికీ అక్షతలు ఇవ్వండి. బాబు మాంగళ్యధారణ చెయ్యి. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యస్తు అయం ముహూర్త సుముహూర్తోస్తు మాంగళ్యధారణ సుముహూర్త సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఓం క్షీరోదండ మాంగళ్యధారణ మంత్రం చదువుతున్నారు, ఇంకా మావే రాలేదుగా. సుర నర ఖగ గో భోగి గంధర్వ దైత్యైః చిత్రం రం రమ్యేతే ఓం మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే వత్. ఆగండి. నిమిషాల్లో మా మావయ్య వస్తానని చెప్పారు కదా, ఆయన వచ్చాకే నేను తాళి కట్టించుకుంటా. మా మావయ్య ఆశీర్వాదాన్ని మించిన ముహూర్త బలం నాకు మరొకటి లేదు. ఆయన రావాలి అంతే. మీనాక్షి, పెళ్లికి ముహూర్తం చాలా ముఖ్యం. భార్యాభర్తల మధ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ముహూర్త సమయానికే తాళి కట్టాలి. అవును మీనాక్షి, పెద్దదిని చెప్పింది కూడా కరెక్టే. మీ మావయ్య వచ్చి ఎలాగో మనల్ని ఆశీర్వదిస్తారులే మీనాక్షి, ఈ పెళ్ళి ఆపుకో. మీరు సైలెంట్గా ఉంటారేంటండి? ఈ టైం దాటితే రాహుకాలం వస్తుంది. ఆ సమయంలో తాళి కట్టడం మంచిదా? మీనాక్షి జీవితం ఏదైనా అయితే మనమే కదా బాధపడాలి.
ఒప్పుకోమని మీనాక్షికి చెప్పండి. చెల్లెమ్మా నా మాటను తాళి గడుచుకోమ్మా. సరే అన్నయ్య, నీకోసం ఒప్పుకుంటున్నాను. కానీ మావయ్య వచ్చి నన్ను ఆశీర్వదించే వరకు నేను ఈ గుళ్ళో నుంచి కదలను.